అరవింద్ గారు ఎక్కువగా ప్రెజెన్స్‌లోనే ఉంటున్నారు. రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. బట్ రిస్క్ తీసుకోవడానికి ఇప్పటికి అరవింద్ గారు భయపడుతున్నారా అంటే? మీరు రిస్క్‌ని నిర్వచించండి సార్. అది మీరు నిర్వచిస్తేనే కరెక్ట్‌గా ఉంటుంది. నేను ఇది రిస్క్ కింద ఫీల్ అవుతున్నాను. మీరు ఫైనాన్షియల్‌గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్‌గా ఫీల్ అవుతాను. ఫైనాన్షియల్‌గా అనుకుంటే. మీరు ఫైనాన్షియల్‌గా కాకుండా రిస్క్ తీసుకోమని ఇంకేదైనా చెప్తున్నారా? ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ రిస్క్, ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇట్స్ అ రిస్క్. రిస్క్ గ్యారంటీలతోటి ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీతో ఏది తీసుకురాలేమండి. ఎవ్రీ ఫిలిం వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దడ ఉంటుందండి ఎవరికైనా. సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది. అంటే మీరు స్ట్రైట్గా 400, 500, 600 కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా తీయటం లేదు అనే ప్రశ్న ఉంటే అది స్ట్రైట్గా అడగండి. సరే చెప్పండి సార్, అలాగే చెప్పండి మళ్ళీ. మీకు కాదు, ఇంకోళ్ళకి ఇద్దాం. లేదు చెప్పండి, ఇది చెప్పే కదా వేరే వాళ్ళకి ఇస్తా మైక్. అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి, తీసి రెమ్యునరేషన్ ఇవ్వాలి, అది ఇంటికే వస్తుంది. బయట వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది. నాది నేను ఇచ్చుకోవడం కన్నా బయట వాళ్ళు తీసుకుని బయట వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. అరవింద్ గారు, మీరు ప్రమోషన్లో ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు. కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము. ఈ ప్రమోషన్స్లో ఎక్కడా కూడా మీ డ్యాన్స్ చూడలేకపోయాం మేము. రష్మిక ఉంటే చేసేవాడిని. అయితే మీ బ్యానర్లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైనోడు 2 అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది. సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నానని చెప్పి, బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతా ఆర్ట్స్లోనే జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ సినిమా అంటూ తీస్తే గీతా ఆర్ట్స్లోనే జరిగే అవకాశం ఉందండి. రాహుల్ గారు సార్, రాహుల్ గారు బేసిక్గా ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినప్పుడు రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ అనేది వస్తుంది డైరెక్టర్ కానీ మేకర్స్ కానీ. లైక్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు కొంతమంది చూశారు, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు, ఏదో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశాడు, చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుందని. సో అప్రిషియేషన్ వస్తుంది, రిలీజ్కి ముందే మీకు వచ్చేసింది. సో ఎలా ఫీల్ అవుతున్నారా ఆ పాయింట్ గురించి? ఇదంతా ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంతమంది మాట్లాడడం, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవడం. అంతే అంతే నిజంగా. అంటే ఒకటేనండి, మా ప్రొడ్యూసర్సు అది ఫస్ట్ డేనో, సెకండ్ డేనో, థర్డ్ డేనో ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేసి ప్రాఫిట్లో ఉన్నామని చెప్పేంత వరకు టెన్షన్ అయితే పోదండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్కి డబ్బులు తిరిగి రావాలి. సో అప్పటి వరకు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. అండ్ అంతకన్నా జనాల దాకా ఇంకా వెళ్ళలేదు కదా. సో జనాల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుందండి. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. బట్ ఒక తృప్తి కూడా ఉంది. అరవింద్ గారు చెప్పినట్టు ఆడియన్స్ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ అని ఉన్నప్పుడు మన చేతుల్లో అసలు ఏమీ ఉండదు. ఆ ఫ్రైడే రోజే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలని పాయింట్తో మాత్రమే సినిమా తీసాం. బట్ ఇక్కడ స్టోరీ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది. సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఏంటంటే రష్మిక నేను కూడా అదే మాట్లాడుకున్నాం. సమ్వేర్ వి రియలీ హోప్ దట్ పీపుల్ లవ్ ద ఫిల్మ్, దే గివ్ అస్ లవ్ అండ్ అప్రిసియేషన్. మోర్ దెన్ దట్ ఈ సినిమా గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు, డిబేట్ చేస్తారని కోరుకుంటున్నాం. బట్ అరే ఈ స్టోరీ చెప్పాలనుకున్నాం, ఇది తీసేసాం, ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తుంది అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. సో యూజువలీ సినిమాలంటే ఆ తృప్తి కూడా ఉండదు, టెన్షన్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఆ తృప్తి ఉంది, బట్ అఫ్ కోర్స్ టెన్షన్ కూడా ఉందండి. మీరు తీసిన చీలాసో నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నో దట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారు, అంటే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ కథను తీసుకోవడం జరిగిందా? రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని కూడా బేస్ చేసుకుని ఈ కథను రాయటం జరిగిందా? ఎట్లా? అఫ్కోర్స్ అండి, చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య జరిగే స్టోరీనే అండి. ఓకే, సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ డ్రామా. రిలేషన్షిప్ అన్నప్పుడే ఒక ప్రొటాగనిస్టే కాదు, ఇద్దరి మధ్య జరిగే స్టోరీ. బట్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అమ్మాయి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతే తేడా. సో అసలు ఒక అమ్మాయి చుట్టే స్టోరీ జరుగుతుందని అన్నట్టయితే కాదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ దీక్షిత్ క్యారెక్టర్ సినిమాలో. రాహుల్ గారు, నో చెప్పాలి అని చెప్పి ఒక పాయింట్ చాలామంది మాట్లాడుతుంటారు. అమ్మాయిలు నో చెప్పలేరు అని చెప్పేసి చాలా విషయాల్లో. సో అట్లాంటి చాలా పాయింట్స్ని ఈ కథలో మీరు ఏమన్నా డీల్ చేయడం జరిగింది? అట్లా చెప్పకుండా చెప్తాను. మీరు చూడండి. యా, ఎస్ దెర్ ఆర్. అంటే ఈ సినిమా ఎలాంటి టాపిక్స్ డీల్ చేసామంటేనండి,
అసలు కోట్ల ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీకి జరిగే చాలా విచిత్రమైన ఒక స్టోరీ అన్నట్టు ఏం కాదు. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో చూసుంటారు. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి ప్రపంచం, అలాంటి ఇన్సిడెంట్స్, అలాంటి స్టోరీ. ఒకటేంటంటే అందరి లైఫ్లో జరిగే కొన్ని స్టోరీసు చాలా సినిమాలు, చాలా స్టోరీస్లో దాని గురించి మాట్లాడతారు. అందరి లైఫ్లో జరిగే కొన్ని పాయింట్స్ గురించి ఎవరు మాట్లాడరు, సినిమాలో డిస్కస్ చేయరు, బయట కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకోలేరు. అలాంటి కొన్ని పాయింట్స్ గురించి ఈ సినిమా తీసాము. సో ఐ థింక్ దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటంటే ఒక పక్కనేమో చాలా రిలేటబుల్గా ఉంటుంది బికాస్ అందరికీ జరిగే ఇన్సిడెంట్స్, బట్ ఒక పక్కనేమో ఎవరు మాట్లాడిన ఇన్సిడెంట్స్ కాబట్టి ఒక యూనిక్నెస్ కూడా ఉంటుంది. సో అది నమ్ముతున్నానండి. రాహుల్ గారు, సో వై